రైట్, ఇక నెల్లూరు జిల్లా గూడూరులో అక్రమ లేఅవుట్పై ఐ న్యూస్ కథనంతో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ స్పందించారు. ఇక చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లడ్ జోన్లో 20 అడుగుల మేర అక్రమంగా గ్రావెల్ తోడి చదును చేస్తున్నారు. ఒక్క లేఅవుట్ గూడూరు అవుట్ అని ఐ న్యూస్ ఘటనా స్థలం నుండి కూడా పూర్తి వివరాలతో కూడినటువంటి కథనం టెలికాస్ట్ చేసింది. దీంతో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని వెంటనే స్పందించారు. గూడూరులో అక్రమ లేఅవుట్పై విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఇటు అధికారులను ఆదేశించారు. అధికారులు చేసే తప్పులకు ఎమ్మెల్యేను బాధ్యులు చేయకూడదంటూ ఆయన పేర్కొన్నారు. లేఅవుట్లు వేసే వాళ్ళందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు చట్ట ప్రకారంగా వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉపేక్షించకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం కమిషనర్ గారు ఫుల్ పవర్స్ ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే మున్సిపల్ బిల్డింగ్ అతను కూడా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రకరకాల వాళ్ళందరూ విమర్శలు చేసేటువంటి కార్యక్రమం అమ్మాపేట జరగతే లేదు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చేస్తే రేపు మన పైకి రాదు. ఒకవేళ విరుద్ధంగా కానీ వేసామో ఖచ్చితంగా వాళ్ళపై కేసులు పెట్టండి, దాంట్లో మొహం అట్లా. అది వాస్తవం కానప్పుడు అబద్ధాల క్రమంలో కానీ పేపర్లో వేసినా వాట్సాప్ లో ఇట్లా చెప్పినా కానీ కేసులు అయితే పెట్టనని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాస్తవాలు అయితే మాత్రం ఖచ్చితంగా మనం భరించాల్సిందే, దాంట్లో డౌట్ లేదని చెప్పి. నెల్లూరు జిల్లా గూడూరులో అక్రమ లేఅవుట్పై ఐ న్యూస్ కథనంతో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ స్పందించారు. చర్యలు తీసుకోవాలంటూ ఇటు అధికారులను ఆదేశించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లడ్ జోన్లో 20 అడుగుల మేర అక్రమంగా గ్రావెల్ తోలి చదురు చేస్తున్నారు. ఒక్క లేఅవుట్ గూడూరు అవుట్ అని ఐ న్యూస్ ప్రసారం చేసింది. ఇక పూర్తి వివరాలతో దీనికి సంబంధించి కూడా గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కూడా అసెంబ్లీ సమావేశాలు ముగించుకున్న వెంటనే స్పందించారు. ఇక అధికారులకు పలు సూచనలు చేసి ఇక అక్రమ లేఅవుట్పై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా గూడూరు పట్టణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి మనతో డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, పూర్తి అనుమతులు లేకుండా కూడా ఒక వెంచర్ వేస్తున్నారు. ఆ ప్రైవేట్ లేఅవుట్, ఈ ఒక్క ప్రైవేట్ లేఅవుట్ తో సుమారు 16 నుంచి 20 ఎకరాల వరకు వేస్తున్న ఈ ప్రైవేట్ లేఅవుట్ తో మొత్తం గూడూరు పట్టణం కూడా వరదలు వస్తే మునిగిపోయే పరిస్థితుంది. ప్రధానంగా జాతీయ రైల్వే అంటే ఈ మట్టి ఎత్తు 20 అడుగుల వరకు అక్రమంగా తోలడం వలన దీనికి అంటే వాటర్ నిలిచి ఇటు జాతీయ రైల్వే కూడా రైల్వే కట్టకు సంబంధించిన రైల్వే లైన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా ఈ అక్రమ లేఅవుట్ పూర్తిగా ఫ్లడ్ జోన్ లో ఉంది. చల్ల కాలువ అని ఒక చాలా పెద్ద కాలువని చాలా వరకు పూడ్చివేసి పూర్తిగా ఇటు బఫర్ జోన్ లో కూడా ఈ అక్రమ లేఅవుట్ వేస్తున్నారు. ఈ మట్టి తోలడం వల్ల 20 అడుగుల మేర ఎత్తు మట్టి తోలడం వల్ల ఈ వరదలు వచ్చే సమయంలో ఈ వర్షాలకి ఈ నీరు పొంగి గూడూరు పట్టణంలోని ప్రధానంగా కూడా బనికే సాయిపేట, సాధుపేట సెంటర్, జనదరెడ్డి కాలనీ, నరసింగరావుపేట, అలాగే ప్రధానంగా ఇందూరు వెళ్లే రోడ్డు ఇదంతా కూడా చాలా వరకు మునిగిపోయే అవకాశం ఉంది. దీనిపై ఐ న్యూస్ ప్రత్యేకంగా కథనాలు వెలువరిచింది. ప్రధానంగా కూడా ఒక్క అక్రమ లేఅవుట్ తో గూడూరు అవుట్ అనే టైటిల్ తో టెలికాస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వార్తను ప్రసారం చేసిన వెంటనే కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న పాషం సునీల్ కుమార్ స్పందించారు. అసెంబ్లీ సమావేశాల నుంచి రాగానే నిన్న అధికారులతో కలిసి మాట్లాడుతూ అంటే అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉన్నా కూడా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని, అనుమతులు తీసుకొని పూర్తిగా చట్ట ప్రకారం ఎవరు చేసుకున్నా ఏం ఇబ్బందులు లేదు, కానీ ఇలా అనుమతులు లేకుండా వేసే లేఅవుట్ల పైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ప్రధానంగా అధికారులు కమిషనర్కి అయితే సూచించిన పరిస్థితుంది. అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే అంటే ఏది జరిగినా కూడా ఎమ్మెల్యేకి ఆపాదించవద్దు, ఆ పాలన అనేది చాలా పారదర్శకంగా ఉండాలా, అధికారులు పూర్తిగా కూడా అధికారులకి స్వేచ్ఛనిస్తున్నారని, ఎక్కడైనా అనుమతులు లేకుండా లేదంటే ఇట్లా కథనాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని చెప్పారు. ప్రధానంగా ఈ అక్రమ లేఅవుట్ సంబంధించిన పూర్వాపరాలు వివరాలు తెలుసుకుంటే ఇది ఒకవైపు తూర్పు వైపు ప్రధానంగా మినీ బైపాస్ అని చెప్పి గూడూరు పట్టణం నుంచి జాతీయ రహదారిని కలిపే రోడ్డు ఉంది, మరోవైపు ఇటు జాతీయ రైల్వే ఉంది, అంటే విజయవాడ చెన్నైకి వెళ్లే రైల్వే లైన్ ఉంది. సో రైల్వే లైన్ కి ఇటు మినీ బైపాస్ కి మధ్యలో సుమారు 20 నుంచి 30 అడుగుల లోతుకి ఈ లేఅవుట్ ఉంటుంది. అంటే ఈ వ్యవసాయ భూమి ఇది మొత్తం కూడా మాగని వ్యవసాయ భూమి. ఇక్కడ ప్రధానంగా గూడూరు గ్రామదేవత తాళమ్మ గుడి ఉంది, 100 సంవత్సరాల ప్రాశస్త్యం కలిగిన గుడి ఉంది. అలాగే ఓవైపు పట్టణం ఉంది, అంటే ఉత్తరం వైపున ఇటు మాగని, పడమర వైపున గూడూరు పట్టణం ఉంది. సో చల్లకాలం అనేది ఇటు వెంకటగిరి, గూడూరు, అలాగే చెన్నూరు, తెప్పారపాడు, సైదాపురం, అలాగే ఇటు పై ప్రాంతాల నుంచి పడే వర్షాలకు వరద ప్రభావం
చాలా తీవ్రమైన వర్షాకాలంలో కూడా ఈ వాటర్ ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వరదలు ప్రతి సంవత్సరం వచ్చే వరదలకి గతంలో 2014-16లో కూడా గూడూరు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. సో ఈ చల్లకాలం ఆనుకుని కూడా నారాయణ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 2 ఫ్లోర్ల వరకు అంటే 20 అడుగుల మేర వరకు ఎత్తు నీరు నిలిచిన పరిస్థితి వరదల కాలంలో, వర్షాల కాలంలో. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ వర్షాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ఇంజనీరింగ్ ఈ వర్షాల సమయంలో రైల్వే లైన్లు కూడా తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పే ఉద్దేశంతో దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా 3-4 కిలోమీటర్ల మేర దూరాన్ని సుమారు 20 అడుగుల ఎత్తు మేర లేపి సో ఒక 3వ లైన్ ఏర్పాటు చేశారంటే ఇక్కడ వరద ఎంత ప్రభావం ఉంటుందో చూసుకోవచ్చు. దీన్ని గూడూరు గరండాల్ ఏరియా అంటారు, గరండాల్ ఏరియా అని కూడా అంటారు. సో వాటర్ వెళ్లేదానికి ఇక్కడ చల్లకాలం బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి కూడా మొత్తం 9 స్పాన్స్ ఉంటాయి. అంటే పిల్లలకు మధ్యన 9 స్పాన్స్ ఉంటాయి. ఈ అక్రమంగా మట్టి తోడడం వల్ల సుమారు 5 స్పాన్స్ పూర్తిగా కూడా వాటిని ముఖద్వారాలు మూసుకుపోయాయి. ఒక్క అక్రమ లేఅవుట్ తో ఇటు గూడూరు పట్టణానికి సంబంధించి సుమారు 15 నుండి 20 వేల మంది ప్రజలు దీని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామ దేవత తాళమ్మ గుడి కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. అలాగే ఇది పూర్తిగా ఫ్లడ్ జోన్, బఫర్ జోన్ లో అసలు ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి భారీ ఎత్తున రైట్ సాగర్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇటు రెవెన్యూ అధికారులు గానీ ఇటు తహసీల్దార్ గానీ ఎందుకు స్పందించలేదు, ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోలేదు? అంటే మనం ప్రసారం చేసేంత వరకు కూడా వాళ్ళు మత్తు నిద్రలో ఉన్నారా ఏంటి? ఖచ్చితంగా కూడా ఇది అధికారులకు 100% తప్పని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఉంటున్న క్యాంపు కార్యాలయం మీదనే ఇటు 100 టిప్పర్లు మట్టిని ఇక్కడ ఎత్తులేపారు. అలాగే ప్రధానం కూడా ఒక వెంచర్ వేయాలంటే స్థానికంగా మొదట విఆర్ఓ నుంచి ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ నుంచి అనుమతులు తీసుకోవాలి, ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలి. అలాగే ప్రధానంగా బఫర్ జోన్ లో ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ సమీపంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ వేసిన అంటే పవన్ కళ్యాణ్ కొన్న వ్యవసాయ భూమిలో 9 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ కట్టి బఫర్ జోన్ లో ఉంది ఆపేది కోర్టులో చెప్పిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఒక అక్రమ లేఅవుట్ ని అభివృద్ధి చేసే క్రమంలో ముందు మట్టినంతా కూడా లెవెల్ చేస్తారు. ఈ లెవెల్ చేసే క్రమంలో బౌల్లో 100 టిప్పర్లతో సుమారు 15 కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని కూడా కొల్లగొట్టారు. ఇంత చేస్తున్నప్పటికీ ఇటు ఫైర్ మొత్తం కూడా అనుమతులు తీసుకోవాలి. ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు ఆర్టీఓ అధికారులు కానీ, మరి మున్సిపల్ అధికారులు కానీ, లేదంటే ఇటు విజిలెన్స్ అధికారులు కానీ, ఇంతమంది అధికార ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా నిద్రపోయిందనే అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా కూడా వీటన్నిటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? గత 15 రోజులుగా ఇంత అక్రమంగా జరుగుతున్నప్పటికీ ఐనీస్ ఒక రకంగా డేర్ చేసిందని చెప్పవచ్చు. అక్కడికి వెళ్లేదని కూడా భయపడ్డారు. అనేక మంది గూండాలను పెట్టి ఎవరైనా వార్తలు రాసినా లేదంటే కథనాలు ప్రచురించినా వాళ్ళ మీద దాడులు తెగబడే పరిస్థితి. దీనికి అంతటా కూడా ఆ ప్రధాన కారణం అధికారుల మౌన ముద్ర అని చెప్పొచ్చు. కానీ మనం ఒక్క విషయంలో మెచ్చుకోవాలి, గూడూరు ఎమ్మెల్యే పాసింగ్ సునీల్ కుమార్ మన వార్తా కథనాలకు వెంటనే దృష్టికి రాగానే ఇటు అక్రమ గ్రావెల్ కూడా ఆపేశారు. ఇమీడియట్లీ పాసింగ్ కుమార్ అసెంబ్లీ సమావేశాలు ఉండి కూడా ఐనీస్ తో మాట్లాడిన తర్వాత కొంత వివరాలు తీసుకుని వెంటనే కూడా ఎంఆర్ఓని, ఆర్డీఓని పురమాయించి అక్రమ గ్రావెల్ ఆపారు. ఇప్పుడు లేఅవుట్ విషయంలో కూడా ఐనీస్ కథనానికి వెంటనే స్పందించారు. అసెంబ్లీ నుంచి రాగానే మొత్తం అదంతా కూడా అంటే దగ్గర నుండి పరిశీలించి దీనికి సంబంధించి ఎవరైనా సరే అక్రమంగా లేఅవుట్లు వేసినా లేదంటే చట్టానికి వ్యతిరేకంగా చట్ట నిబంధనలు పాటించకపోయినా వారి మీద చర్యలు తీసుకోవాలి. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను. అన్ని కూడా ఎవరు తప్పులు చేసినా ఎమ్మెల్యే మీద రుద్దడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యే అన్ని చూసుకోలేడు కాబట్టి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను. దీని మీద కలెక్టర్ ను కూడా కలిసి దీనికి సంబంధించి అనుమతులు లేకపోతే చర్యలు తీసుకోవాలని చెప్పి తాను రెఫర్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఐనీస్ అయితే గట్టిగా పోరాడుతుంది. ఇటు అవినీతి మీద, అక్రమాలపైన ఖచ్చితంగా ఎప్పటికప్పుడు డేట్ చేస్తూనే దీనికి సంబంధించి ఘటనా స్థలానికి వెళ్ళి మనం విజువల్ తీసుకున్నాం. ఘటనా స్థలం నుంచి కూడా అక్కడి నుంచి కూడా మనం ప్రసారాలు చేసాం. దీంతో ఒక్కసారిగా అధికారులు ఇప్పుడు చలనం వచ్చింది. మొత్తం మీద ఈ అక్రమం లేఅవుట్ సంబంధించి ఇప్పటికే 20 ఎకరాల మీద 20 కోట్ల రూపాయల పైన మట్టి తోలారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి లేదంటే క్రిమినల్ కేసులు పెట్టి ఎవరైతే ఈ దీనికి పాల్పడ్డారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అధికారులు పూర్తిగా కూడా ఇట్లాంటి అక్రమాలు జరిగినప్పుడు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళడం, లేకపోతే వాళ్ళకున్న అధికారాలతో అక్రమాలను ఆపాలా, లేకుంటే ఇలాంటి మనం వీడియోలో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. చల్లకాలంని ఎలా పూడ్చి వేశారో అంటే 30 నుంచి 50 మీటర్ల దూరంగా ఉండాల్సిన ఈ ప్రధాన చల్లకాలంని వీడియోస్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం పూడ్చి వేశారు కాలంని. అలాగే రహదారి నుంచి 20 అడుగులు లోతున్నది కూడా మనం వీడియోస్ లో స్పష్టంగా చూస్తున్నాం. సో 20 అడుగుల మేర మట్టిని ఎత్తులేపాలంటే ఎన్ని యూనిట్లు అవసరం, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు వీళ్ళు దోచేశారు. ఇవన్నీ కూడా ఒక పెద్ద మాఫియాగా ఏర్పడి గూడూరులో వస్తున్నాం. ఈ ఒక్క అక్రమం లేవుతో మొత్తం గూడూరు పట్టణం మునిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇది ఒక ఉపనది లాంటి పెద్ద చల్లకాలం అనేది చాలా ప్రధానమైన కాలువ. ఇంత లేఅవుట్ వాళ్ళు వేస్తున్నారు, ఓకే, అంత బానే ఉంది.
ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే వసూళ్లకు అలవాటు పడ్డారా, లేకుంటే ఇటు ఆమ్యామ్యాలకు వాళ్ళు అలవాటు పడ్డారు అనుకోవచ్చా? ఖచ్చితంగా దీంట్లో 100% మున్సిపల్ అధికారులు వాళ్ళకి ఇంత జరుగుతున్నా తెలుస్తున్నా మౌనంగా ఉన్నారంటే దీని వెనుక 2 ప్రధాన కారణాలు ఉంటాయి. రాజకీయమా లేకుండా ఉంటే వాళ్ళకి అంటే చేతులు తడుపుకోవడం ఇవన్నీ ఖచ్చితంగా చెప్పవచ్చు. అక్రమ లేఅవుట్ జరుగుతూ మనం వార్తలు పెడుతున్నప్పటికీ ఇంకా చదువు చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ దీనికి అనుమతులు లేవు, అనుమతులకు అప్లై చేసుకున్నారు. ఎవరైనా అడిగితే మాకు అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. మనం అధికారులు కూడా సంప్రదించాం, ఇటు ఆర్డీఓని కావచ్చు, ఎంఆర్ఓని కావచ్చు కూడా సంప్రదించిన సమయంలో వీళ్ళు కేవలం అప్లై చేస్తున్నారని చెప్పారంటే ఎక్కడ కూడా అనుమతులు తీసుకోలేదు. కేవలం అనుమతులు తీసుకోకుండా అనుమతులకు అప్లై చేస్తేనే ఎలా ఎంత కూడా అభివృద్ధి చేశారు. ప్రధానంగా కూడా ఇంత జరుగుతున్న అధికారులు భయంతో గమ్ముకున్నారా లేకుండా ఉంటే వాళ్ళకి ప్రలోభాలకు లొంగిపోయారా తెలియాల్సింది. ఇంత పెద్ద ఎత్తున 30-40 ఎకరాల్లో అక్రమంగా ఇంత ఎత్తున మట్టి తోలి ఇంత అక్రమాలు చేసినప్పటికీ అధికారులు మౌనముద్ర అసలు వాళ్ళకి కళ్ళు అంటే ధృతరాష్ట్రంగా కళ్ళు మూసుకుపోయారా, ఎందుకు చర్యలు తీసుకోలేదంటే దీనికి మాత్రం క్వశ్చన్ మార్క్ అలాగే ఉండిపోయింది. మనం వివరణ కోరినప్పుడు వివరణ ఇచ్చేందుకు కూడా భయపడిపోయారు. మనం నేరుగా కూడా వాళ్ళకి వెళ్ళి వాయిస్లు తీసుకుని వాళ్ళు వివరణ కోరేందుకు కూడా అయితే మేము మాట్లాడము అని ఖచ్చితంగా కళాఖండికి చెప్పారు. సో అధికారి వివరణ ఇవ్వనప్పుడు మనం ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర వివరణ తీసుకోవాలి? సో మొత్తం మీద అయితే అధికారుల వివరణ మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ప్రలోభాలు కావచ్చు, రాజకీయంగా భయం కావచ్చు, లేకుంటే వాళ్ళకి చెందాల్సింది చెందిపోయి మూటలు ముట్టినట్టే అయితే మనమైతే భావించాలి. ఎందుకంటే ఒక అధికారి అంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాడంటే మాత్రం దానికి ఒకటే క్వశ్చన్ మార్క్ అయితే లేదు, ఒకటే సమాధానం. వాళ్ళు ఖచ్చితంగా ప్రలోభాలకు ఉండాలి, లేకుంటే రాజకీయంగా లబ్ధి కోసం, లేకుంటే వాళ్ళ పోస్టులు నిలబెట్టుకోవడం. అధికారి అక్కడ మాట అనుకుంటే అధికారి మార్పు చెందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం ఇటు ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి అధికారులు నేరుగా మనం వెళ్ళి వాళ్ళ అంటే వివరణ కూడా కోరిన పరిస్థితి ఎవరు కూడా స్పందించలేదు. స్పష్టంగా కంటికి కనిపిస్తుంది. చల్లకాలను పూడ్చి వేస్తున్నారు, 20 అడుగుల మేర మట్టి తోలేస్తున్నారు. దీనివల్ల ఫ్లడ్ విపరీతంగా వెనక్కి తన్ని మొత్తం రైల్వే లైన్ కే ప్రమాదం కొంచెం ఉంది. గూడూరు పట్టణం మునిగిపోతుంది, తాళము గుడి మునిగిపోతుంది. మొత్తం ఇంత చెప్తున్నా కూడా ఇది ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలైతే వై న్యూస్ అయితే దీని మీద ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటుందని చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సాగర్.